న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోసివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివగుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను తిరిగి గిలాదుకు తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలనడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయూ వినిపించెను. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని అడుగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు ఆర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొనినందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరలా మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.